Hey buddies, how are you all? Welcome to Brahma Writings. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అదే పవర్ బిఐలో ఎడిట్ రిలేషన్షిప్స్. ఓకే, ఈ ఎడిట్ రిలేషన్షిప్స్ అంటే ఏంటో కాదండి. సపోజ్ మనకి రెండు టేబుల్స్ ఉన్నాయి. ఈ రెండు టేబుల్స్లో ఒక డిఫరెంట్ కాలమ్స్ ఉంటాయి కదా. ఒకటి స్లైసర్లో తీసుకొని రెండోది ఏదో ఒక కార్డ్లో పెడితే ఈ స్లైసర్లో దాన్ని సెలక్షన్ ప్రకారం కార్డులో వాల్యూస్ చేంజ్ అవుతూ ఉంటాయి. దిస్ ఈస్ ద పవర్ బిఐ కోర్ కాన్సెప్ట్. ఇంటరాక్టివ్ అనాలిసిస్ అనేది జరుగుతుంది. అది ఇంటరాక్టివ్ అనాలిసిస్ అనేది సేమ్ టేబుల్లో మనం ఎటువంటి రిలేషన్షిప్ అనేది లేకుండానే జరుగుతుంది, అంతే కదా. అదే డిఫరెంట్ టేబుల్ అయితే మనకు డెఫినెట్గా రిలేషన్షిప్ అనేది కావాలి ఈ రెండు టేబుల్స్ మధ్య. సో ఇంకెందుకు ఆలస్యం, మనం ఒక రెండు టేబుల్స్ని ఇంపోర్ట్ చేద్దాం. ఈ రెండు టేబుల్స్ అనేవి మెర్జింగ్ లేకపోతే ఆ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఈజీగా ఉండే విధంగా నేను ఆ టేబుల్ని డిఫైన్ చేసుకున్నాను. సో నేను లోడ్ చేస్తున్నాను. సో మీకు తెలిసిందే కదా, వన్స్ పవర్ బిఐలో లోడ్ అని క్లిక్ చేసిన తర్వాత అది ఇక్కడికి వచ్చి డేటా ట్యాబ్లో రెండు టేబుల్స్ అనేవి అయితే క్రియేట్ అవుతాయి. So it is taking time to getting loaded. Let's wait for that. టేబుల్స్ అయితే లోడ్ అయ్యాయండి. సో వన్స్ లోడ్ అయిన తర్వాత ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇది స్టూడెంట్ లిస్ట్ అనే టేబుల్. ఈ స్టూడెంట్ లిస్ట్ అనే టేబుల్లో రెండు కాలమ్స్ ఉన్నాయి, ఒకటి స్టూడెంట్ ఐడి అండ్ స్టూడెంట్ నేమ్. రెండవ టేబుల్ ఏంటంటే స్టూడెంట్ మార్క్స్. ఇందులో స్టూడెంట్ ఐడి ఉంది, మార్క్స్ ఉన్నాయి. జనరల్గా స్టూడెంట్ ఐడి టోటల్ మార్క్స్ అనేవి నేను చూడాలి అంటే ఏం చేయాలండి, ఈ రెండు టేబుల్ స్టూడెంట్ లిస్ట్ ప్లస్ స్టూడెంట్ మార్క్స్ అనే టేబుల్స్ మధ్య రిలేషన్ అనేది ఉండాలి. అప్పుడే ఇందులో నుంచి ఒక కాలము, ఇందులో నుంచి ఇంకొక కాలం అనేది నేను తీసుకొచ్చిన కరెక్ట్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు మనం జస్ట్ చూద్దాం, చెక్ చేద్దాం. స్టూడెంట్ ఐడిని నేను స్లైసర్లో తీసుకుంటున్నాను. సో ఈ స్లైసర్ రేంజ్ అనేది వచ్చింది. డైరెక్ట్గా నేను ఈ స్లైసర్ యొక్క సెట్టింగ్స్ మారుస్తాను. స్లైసర్ సెట్టింగ్స్లో ఇక్కడ తక్కువే ఉన్నాయి కాబట్టి నేను టైల్ అనేది తీసుకుంటున్నాను. సో ఎక్స్ప్లెనేషన్కి ఈజీగా ఉంటుంది. టైల్ అని తీసుకున్నాను. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే టోటల్ మార్క్స్ అనేవి కార్డులో తీసుకుంటాను. కార్డ్ విజువలైజేషన్ ఉంది కదా, ఈ కార్డ్ విజువలైజేషన్లో టోటల్ మార్క్స్ అనేవి తీసుకుంటాను. ఇప్పుడు ఈ మార్క్స్ అనేవి ఏంటి, సమ్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ ఐడీస్ అండి. అంత స్టూడెంట్స్ ఐడి యొక్క అన్ని మార్క్స్ అని వచ్చాయి. డిఫాల్ట్ గా మనం ఎటువంటి రిలేషన్ ద్వారా డ్రిల్ చేయకపోతే డేటాని మనం ఏమవుతుందంటే సమ్ ఆఫ్ టోటల్ మార్క్స్ అనేది చూపిస్తుంది. సో నేను ఇప్పుడు ఒక పర్టికులర్ పర్సన్ యొక్క సపోజ్ స్టూడెంట్ ఐడి అనేది ఉంది. ఈ స్టూడెంట్ ఐడి నేను క్లిక్ చేస్తే స్లైసర్లో, అంటే ఫిల్టర్ అప్లై చేస్తే స్లైసర్ ద్వారా ఈ స్టూడెంట్ ఐడి మార్క్స్ అనేవి రావాలి మనకి 350 టోటల్ మార్క్స్. సో ఇందులో ఒక టేబుల్, ఇందులో ఈ టేబుల్లో నుంచి ఒక కాలము, ఈ టేబుల్ నుంచి ఒక కాలం మనం తీసుకొస్తే డేటా అనేది స్టూడెంట్ ఐడి ప్రకారం వస్తుంది. అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ పవర్ బిఐ అనేది ఆటోమేటిక్ గా మోడలింగ్ లో జాయిన్ అనేది క్రియేట్ చేసేసింది. అర్థమైందా? సో ఈ జాయిన్ నేను ఇక్కడ తీసేసి చూపిస్తాను, చూడండి ఏమవుతుందో. మీకు కాన్సెప్ట్ అర్థం అవ్వడానికి పవర్ బిఐ ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేసి ఎస్టాబ్లిష్ చేసిన జాయిన్ ని నేను డిలీట్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయబోతున్నా అంటే మళ్ళీ డేటా వ్యూలోకి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను, రిపోర్ట్ వ్యూలోకి. ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తే చూడండి అందరికి సమ్మే చూపిస్తుంది. ఎందుకంటే ఈ టేబుల్లో నుంచి ఒక కాలంని, ఈ టేబుల్లో నుంచి ఇంకొక కాలంని నేను తీసుకొని రిపోర్టింగ్ అనాలిసిస్ చేస్తున్నాను. సో వాటి మధ్య ఇప్పుడు ఎటువంటి రిలేషన్ అనేది లేదు కాబట్టి
మనకేమవుతుంది, ఈ యొక్క మెజర్ అనేది సమ్ లో అగ్రిగేషన్ లో చూపిస్తుంది. వీళ్ళందరి యొక్క సమ్ లో చూపిస్తుంది, అగ్రిగేషన్ లో చూపిస్తుంది. అర్థమైందా? సో ఒక టేబుల్లో నుంచి ఒక కాలం, ఇంకో టేబుల్ నుంచి ఇంకో కాలం మనం అనాలిసిస్ లో ఉపయోగిస్తే డెఫినెట్ గా రిలేషన్ అనేది ఉండాలి. అర్థమైంది కదా? ఈ రిలేషన్ ని మనం 2 ways లో ఎస్టాబ్లిష్ చేస్తామండి పవర్ బిఐలో. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మోడల్ వేలో డిఫరెంట్ మనం ఇంపోర్ట్ చేసుకున్న టేబుల్స్ అన్ని ఉంటాయి. వీటికి మధ్య మనం జాయిన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయొచ్చు. సో ఎలా ఎస్టాబ్లిష్ చేస్తామంటే ఇక్కడ డ్రాగ్ చేసి ఇక్కడ వదిలేస్తే ఈ రెండింటి మధ్య జాయిన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది, ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేస్తుంది. ఓకే, ఇలా కాకుండా ఈ రెండు టేబుల్స్ ని ఇంకో విధంగా మనం జాయిన్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఏం చేయొచ్చు అంటే మనం మెర్జ్ చేయొచ్చు. ఓకే, మెర్జింగ్ బోత్ ద క్వెరీస్, అప్పుడు జాయిన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది ఈ రెండు టేబుల్స్ మధ్య, ఇదే రిజల్ట్ వస్తుంది. సో ఇక్కడ రిలేషన్షిప్ ఏంటి, జాయిన్ అంటే జాయిన్ జస్ట్ ఒక జాయిన్ ఎస్టాబ్లిష్ చేసి మనకు కావాల్సిన అనాలిసిస్ కోసం ఉపయోగిస్తాం. బట్ రిలేషన్షిప్ ఈజ్ మోర్ పవర్ఫుల్. ఓకే, అది మనం నెక్స్ట్ తర్వాత డిస్కస్ చేద్దాం. జాయిన్ పవర్ఫుల్, రిలేషన్షిప్ పవర్ఫుల్ అంటే రిలేషన్షిప్ మోర్ పవర్ఫుల్ అండి టేబుల్స్ మధ్య. ఇక్కడ కార్డినాలిటీ కూడా సెట్ చేస్తాం. రిలేషన్షిప్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తామంటే మనం మోడల్ వ్యూలో ఎస్టాబ్లిష్ చేస్తాం. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, రెండు టేబుల్స్ నుంచి వేరువేరుగా నేను అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఏమైందంటే రిలేషన్షిప్ అనేది లేకుండా, వాటి మధ్య ఎటువంటి జాయిన్ లేకుండా అది ఉన్నప్పుడు మెజర్ అనేది ఏంది, సమ్ అనేది వస్తుంది, టోటల్ అగ్రిగేషన్ వస్తుంది. సో ఇప్పుడు ఈ పర్సన్ యొక్క మార్క్స్ కావాలంటే ఇలా వస్తుంది చూడండి. నేను స్టూడెంట్ వైజ్ గా మార్క్స్ తీసుకుంటున్నాను, ఆటోమేటిక్ గా స్టూడెంట్ ని బట్టి వస్తుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు స్టూడెంట్ నేమ్ కావాలి. ఈ స్టూడెంట్ నేమ్ నేనేం తీసుకుంటానంటే కార్డ్ అనేది ఇంకోటి తీసుకుంటాను, అది రీప్లేస్ అయింది. నేను ఇంకో కార్డ్ తీసుకుంటాను. ఈ కార్డులో ఏం చేస్తానంటే స్టూడెంట్ నేమ్ తీసుకుంటాను. చూడండి, సెలక్షన్ ప్రకారం 001 2019-0001 అంటే 350 మార్క్స్ బ్రహ్మ. సో అది కరెక్ట్ కాదు, ఇక్కడ మీకు అర్థమైంది. 0001 బ్రహ్మ, ఇది స్టూడెంట్ లిస్ట్ లో ఉన్నాయి ఈ రెండు కాలమ్స్. సో బ్రహ్మకి ఎన్ని మార్క్స్ ఇక్కడ మనం వెరిఫై చేసుకోవచ్చు, 0001 బ్రహ్మ. సో మనకు తెలుసు కదండి, కామన్ గా ఇది స్టూడెంట్ ఐడి అనేది మనం ఇది ప్రైమరీకి ఫారెన్ కీగా వర్క్ అవుతుంది. ఈ టేబుల్ కి ఆ టేబుల్ కి జాయిన్ అనేది రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం కోసం. సో ఈ విధంగా నాకు డేటా అనేది వస్తుంది కదా. సపోజ్ నాకు ఈ విధంగా డేటా అవసరం లేదు. కొన్నిసార్లు నేను ఈ యొక్క విజువల్ ని ఇంటరాక్ట్ అయినప్పుడు ఈ విజువల్ అనేది ఆటోమేటిక్ అప్డేట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఫిల్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే అప్డేట్ అని మాట్లాడకూడదు, ఫిల్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. సపోజ్ ఇక్కడ నేను 0001 ఇది బ్రహ్మ కదా. సో ఇక్కడ టోటల్ మార్క్స్ అనేవి రావాలి, బట్ స్టూడెంట్ నేమ్ అనేది నాకు ఫిల్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేనేం చేయొచ్చు, ఒక ఆప్షన్ ఉంటుందండి మనకి, ఎడిట్ రిలేషన్షిప్స్ అని. ఇక్కడ అది ఫార్మాట్ లో ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఏమవుతుంది, మీకు ఇక్కడ నన్ అనే ఒకటి ఉంటుంది, ఇది ఫిల్టర్ అని. ఫిల్టర్ మీద క్లిక్ చేస్తే ఫిల్టర్ అవ్వాలి అని, నన్ అని క్లిక్ చేస్తే ఫిల్టర్ అవ్వకూడదు అని. సో అదేవిధంగా మనం దీన్ని ఈ స్టూడెంట్ ఐడి, ఈ స్లైసర్ లో ఉన్న స్టూడెంట్ ఐడిని ఉపయోగించుకొని రిమైనింగ్ వాటికి ఎడిట్ ఇంటరాక్షన్స్ అనేవి మోడిఫై చేయబోతున్నాం. ఓకే, ఎడిట్ ఇంటరాక్షన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఈ నేమ్ మీద నేను క్లిక్ చేశాను, ఇవి చేంజ్ అవ్వాలా లేదా, ఇంటరాక్టివ్ అనాలిసిస్ అనేది పెర్ఫామ్ అవ్వాలా లేదా అనేది అది డిసైడ్ చేస్తుంది. సపోజ్ నేను ఇక్కడ ఈ పర్టికులర్ దానికి ఈ యొక్క కార్డ్ అనే విజువల్ కి నాకు ఇంటరాక్టివ్ అనాలిసిస్ అనేది అవసరం లేదు. ఎప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఒక పర్టికులర్ స్టూడెంట్ ఐడి సెలెక్ట్ చేసినప్పుడు ఇది స్టూడెంట్ నేమ్ అనే కార్డ్ అనేది నాకు ఇంటరాక్ట్ అనాలిసిస్ లో వర్క్ అవ్వాల్సిన అవసరం లేదు. సో నేను అప్పుడు ఏం చేస్తానంటే నన్ను క్లిక్ చేస్తాను. చూడండి, మీరు ఇది స్టూడెంట్ ఐడి డిఫరెంట్ క్లిక్ చేస్తూ ఉండండి, మీకు మార్క్స్ ఒక్కటే మారుతుంది తప్ప నేమ్ అనేది మారట్లేదు. మళ్ళీ ఏం చేయొచ్చు, అది రావాలంటే మీరు ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడ ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంది, ఇది క్లిక్ చేయండి. మళ్ళీ సెలక్షన్ ప్రకారం ఆటోమేటిక్ గా ఫిల్టర్ అయ్యి వాల్యూస్ అనేవి చూపిస్తాయి. సపోజ్ ఈసారి నాకు జస్ట్ నేమ్ అనేది ఫిల్టర్ అవ్వాలి కానీ టోటల్ మార్క్స్ అనేవి ఫిల్టర్ అవ్వకూడదు.
అప్పుడు నేనేం చేస్తా, ఇక్కడ నన్ను అని క్లిక్ చేస్తా, అప్పుడు సమ్లోకి వెళ్ళిపోయింది. అంటే యూజర్ స్టూడెంట్ ఐడి ప్రకారం ఫిల్టర్ అవ్వకుండా టోటల్ సమ్ అనేది ఇస్తుంది. సో జస్ట్ ఇక్కడ నేమ్స్ మళ్ళీ మారుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ విజువల్ ని మనం ఇంటరాక్టివ్ అనాలిసిస్ చేస్తున్నాం, దీన్ని ఆపేసాం ఫిల్టర్ చేయకుండా. ఇంతకుముందు ఈ విజువల్ ని ఆపేసాం, దీన్ని ఇంటరాక్టివ్ అనాలిసిస్ అనేవి చేసాం. అర్థమైంది కదా? సో ఈ విధంగా ఎడిట్ ఇంటరాక్షన్స్ అనేవి ఒక ఆప్షన్ అండి. ఒక పర్టికులర్ విజువల్ ను ఉపయోగించుకొని మనం ఇంటరాక్టివ్ అనాలిసిస్ పర్ఫామ్ చేసేటప్పుడు డిఫరెంట్ విజువల్స్ అనేవి ఇంటరాక్ట్ అవ్వాలా వద్దా అనేది ఈ ఎడిట్ ఇంటరాక్షన్స్ తోటి మనం నన్ను ఫిల్టర్ అనేటి 2 ఆప్షన్స్ ఉపయోగించుకొని మనం చేయొచ్చండి. నన్ను అంటే ఏమవుతుంది, మళ్ళీ చెప్తున్నాను, ఇంటరాక్ట్ అవ్వదు. ఫిల్టర్ అంటే ఇంటరాక్ట్ అవ్వద్ది. ఓకేనా? సో ఇలా ఎన్ని విజువల్స్ ఉన్నా సరే మీరు ఈజీగా చేయొచ్చు, స్టాప్ చేయొచ్చు అండి ఫిల్టర్ అవ్వకుండా. కావాలంటే ఫిల్టర్ అయ్యే విధంగా చేసుకోవచ్చు. అర్థమైంది కదా? మీకు ఏమైనా క్వరీస్ ఉంటే ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత యూట్యూబ్లో కామెంట్ చేయండి. ప్రతి కామెంట్ని అడ్రస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ share with your friends. Thank you. Have a good day.